అనమాట. అంటే ఈ ఆలయం మొత్తం కూడా మనకి రికార్డ్స్ లో ఉన్నాయన్నమాట. లైక్ ఇదంతా కంప్లీట్ హిందూస్ సంబంధించిన ఒక ప్లేస్ అని చెప్పేసి, ఆల్రెడీ ఈ భూమి ఆల్రెడీ హిందూస్ రాసిచ్చిన భూమి అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ రికార్డ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మన పురాణాల్లో కూడా ఇప్పటికీ ఉంది. రామచరితమానస్ కూడా తీసుకొని రామచరితమానస్ లో కూడా అయోధ్య ఉంది అని పెట్టి ఎన్నో పురాణాలు ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో మనకి ఆ కట్టడాలు, ఆ రాముడు వాడిన విగ్రహాలు, శిథిలాలు ఇవన్నీ కూడా మనకి భూమిలో కనిపించాయి అనమాట అండి. సో అప్పుడు ఆ లాయర్ ఏం చేశారు అంటే దీన్ని ఫియర్ చామర్ అనే ఆయన, లైక్ ఫియర్ చామర్ అనే ఆయన దీన్ని ఈ కేసు వాదించారు అనమాట. సో కేసు వాదించడం ఏమైందంటే ప్రాపర్ రికార్డ్స్ బయటపడ్డాయి అనమాట. సో ఆ తర్వాత ఏమైంది, సో కోర్టు కేసులో అంతా గెలిచాక మనకి 30 years అయిపోయింది కదా. సో దీని గురించి వారు పట్టించుకోలేదు అనమాట. 35 సంవత్సరాలు అయిపోయింది, దీని గురించి వారు పట్టించుకోలేదు అనమాట. ఆ తర్వాత కొంతకాలానికి మనకి 1947 తర్వాత అయోధ్య యుద్ధం అనేది చాలా పెద్దగా జరిగింది అనమాట అండి. ఎంత పెద్దగా జరిగిందంటే మనకి ఇది మాకు వస్తే వరకు కూడా మేము ఉండలేమని చెప్పేసి 1947 నుంచి 86 వరకు కూడా